దేవునికి స్తోత్రం. సర్వాధికారియు నిరంతరము స్తోత్రార్హుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కోసమే ప్రతి క్షణం అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులరా, బాగున్నారా? గత రాత్రి కాలమంతా దేవుడు క్షేమకరమైనటువంటి నిద్రను ప్రభు అనుగ్రహించి ఈ ఉదయకాలమే లేచి దేవుని మాటలు వినేటువంటి ధన్యతను మనకు అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యముల నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, కీర్తనకారుడు రచించినటువంటి కీర్తన గ్రంథం 136వ కీర్తన, ప్రియులారా, 23వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుకు మహిమ కలుగును గాక. చదవబడిన దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనలను కలుగచేసిన, మనల్ని సృజించిన దేవుడు, ప్రియులరా, మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. చాలామంది జీవితాలు అనుకుంటారు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, అందుకే మా స్థితి ఎలా ఉంది, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, అందుకే మా బ్రతికెలా అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అని అంటాడు ఆయన. అంటే దేవుడు నిత్యము తన జ్ఞాపకాలలో మనల్ని ఉంచుకునే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, అలాంటి దేవుడు మాట్లాడుతున్నాడు. మనము దీన దశలో ఉన్నప్పుడు మనలను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వే స్థితిలో ఉన్నా, నీవే అక్కర కలిగి ఉన్నా దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. వాక్యం అంటుంది, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈరోజున చాలామంది నీ ద్వారా మేలు పొందినవారు, నీ ద్వారా ఎన్నో ఉపకారాలు పొందినవారు నిన్ను మర్చిపోవచ్చేమో, కానీ నువ్వే స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. అయితే ఒక చిన్న మాట, యేసేపు జీవితంలో కలిగినటువంటి ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసేపు ఐగుప్తు దేశంలో ఫరో ఇంటిలో ఉంటా ఉన్నాడు. యేసేపు ఎంత ఆత్మీయుడో మీకు తెలుసు. యేసేపు యొక్క ఆత్మీయ స్థితి కూడా మీరు ఎరుగుతారు. యేసేపు మంచి ఆత్మీయ ప్రార్థనా పరుడు. అయితే యేసేపును అన్యాయంగా చెరసాల్లో వేయడం జరిగింది. ఆ చెరసాల్లో వేయబడినప్పుడు దేవుడు, ప్రియులరా, ఆయన విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు. చెరసాల్లో యేసేపుతో పాటు పానదాయకుల అధిపతి భక్ష్యకారుడు కూడా వేయబడ్డారు. వారిరువురు కూడా ఒకరోజు రాత్రి కలలు కన్నప్పుడు యేసేపు వారి కలల భావాన్ని చెప్తాడు. 3 దినాల్లో ఇదిగో నీవు ఈ చెరసాల నుండి బయటికి వెళతావు, ఏ ఉద్యోగానైతే నువ్వు పోగొట్టుకున్నావో మరలా రాజు నీకు ఆ ఉద్యోగాన్ని ఇస్తాడు, నువ్వు రాజుగారికి ద్రాక్షరసాన్ని నువ్వు మరలా అందించబోతున్నావు, కనుక నువ్వు ఫరో ఎదుటికి వెళ్ళినప్పుడు, రాజుగారి ఎదుటికి వెళ్ళినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని నా గురించి కూడా ఒక మాట చెప్పి నన్ను బయటకు, ఫరో ఇంటి నుండి బయటకు తీసుకొని రమ్మని ఆ పానదాయకుల అధిపతికి చెప్తాడు. ప్రియులరా, ఈ చెరసాల్లో ఈ పానదాయకుల అధిపతి, ఈ భక్ష్యకారుడు కూడా ఉన్నప్పుడు యేసేపు వారికి ఉపచారము చేశాడు, మేలు చేశాడు. జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున మన ద్వారా మేలు పొందినవారు, మన ద్వారా లబ్ధి పొందినవారు, మన ద్వారా ఎన్నో ఉపకారాలు పొందుకున్నవారు ఈ రోజున మనల్ని మర్చిపోతూ ఉంటారు. మనల్ని కనీసం జ్ఞాపకాలను కూడా తెచ్చుకోరు. కానీ దేవుడు మాత్రం నిన్ను నన్ను మర్చిపోయేవాడు కాదు, నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాదు. అయితే పానదాయకుల అధిపతి యేసేపు చెప్పినట్లుగానే 3 దినాల తర్వాత బయటకు వచ్చాడు. అతను పోగొట్టుకున్న ఉద్యోగాన్ని మరలా పొందుకున్నాడు. ప్రియులరా, రాజుగారి ముందుకు వెళ్ళాడు. కానీ మేలు పొందినటువంటి ఆ పానదాయకుడు యేసేపును గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీరు ఈ మాటలు, ప్రియులరా, ఆదికాండంలో 40వ అధ్యాయం 4వ వచనం, 40వ అధ్యాయం 14వ వచనంలో మీరు చదువుకోండి.
ఆదికాండము 40వ అధ్యాయం 4వ వచనం. అక్కడ యోసేపు వారికి ఉపచారం చేస్తాడు. 4వ అధ్యాయం 14వ వచనంలో, ప్రియులారా మీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడు. కానీ ఈ 14వ అధ్యాయం 23వ వచనం వచ్చేసరికి అలా ఆ పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున అనేక మంది జీవితాల్లో కూడా ప్రియులారా ఇదే జరుగుతుంది, ఇదే చేస్తున్నారు. మేలు పొందుతున్నారు కానీ మరలా మర్చిపోతూ ఉన్నారు. కనీస కృతజ్ఞత భావలేని వారుగా బ్రతుకుతున్నారు. ఈరోజు నేను అంటాను, దేవుడు నీకెంత మేలు చేశాడు. మరణ పడకల మీద నుండి దేవుడు నిన్ను లేవనెత్తలేదా? నీకున్న ప్రతి పరిస్థితి నుండి దేవుడు నిన్ను ఆదరించలేదా? ఎన్నిసార్లు దేవుడు నీకు నాకు సహాయం చేశాడండి. లోకములో గనులైన వారికి, గొప్పవారికి, మేధావులకు 100 చందాలు అధికారాలు కలిగిన వారికి లేనటువంటి ఆధిక్యతను దేవుడు నీకు ఇవ్వలేదా? ఇంత గొప్ప మేలు చేసిన దేవుణ్ణి నీవు ఎలా మర్చిపోతావు? ఆ పానదాయకుల అధిపతి కూడా యోసేపును మర్చిపోయాడు. ప్రియమైన ప్రజలారా, దేవుని బిడ్డలారా వినండి. నీవెంతో ప్రేమించే నీ సొంత వారు నిన్ను మర్చిపోతారు. నిన్ను కన్నవారు నిన్ను మర్చిపోతారు, నిన్ను జ్ఞాపకం చేసుకోరు. కానీ నేను అంటాను, ప్రతి పరిస్థితిలో కూడా నిన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు చాలినవాడు. ఎవరు మరచినా ఆయన నిన్ను మరిచేవాడు కాదు. యోసేపును మనుషులు మర్చిపోయారు కానీ దేవుడు మర్చిపోలేదండి. ఒక సమయం రాని వచ్చింది. ఆ సమయాన్ని దేవుడు యోసేపును బయటకు తీసుకుని వచ్చాడు. ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు యోసేపును నిలబెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ పరిస్థితిని చూసి ఒకవేళ నువ్వు బాధపడుతున్నావా? అయ్యో నేను ఏ అన్యాయం చేయలేదే, నేనే పాపం చేయలేదు, నేనే తప్పు చేయలేదు, అయినా ఎందుకు నాకు ఈ శిక్ష, అయినా నా బ్రతికెందుకు ఇలా అయిపోయిందని నువ్వు ఒకవేళ ఎక్కిళ్ళు పడి నువ్వు ఏడుస్తున్నావా? నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ఓదార్చే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. యోసేపు కూడా అన్యాయంగానే చెరసాల్లో వేయబడ్డాడు. కానీ మనుషులు అన్యాయం చేశారేమో కానీ దేవుడు అన్యాయం చేయలేదు, దేవుడు మర్చిపోలేదు. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వే పరిస్థితిలో ఉన్నా ఈ రోజున ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు కనుక నువ్వు మనుషుల మీద కాదు ఆధారపడవలసింది, దేవుని మీద నువ్వు ఆధారపడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా బ్రతికినప్పుడు, భయంకరమైన వెట్టి చాకరీ చేస్తూ వాళ్ళు మూలుగుచూ ఏడుస్తూ దేవునికి మొరపెట్టినప్పుడు, ప్రియులారా నిర్గమాకాండము 2వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం చదివితే, దేవుడు వారి మొరని విని, వారి మూలుగులు విని ప్రియులారా దేవుడు వారిని విడిపించడానికి దిగి వచ్చాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వే పరిస్థితిలో ఉన్నావో నా ప్రభు నిన్ను అర్థం చేసుకుంటాడు. నా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అందరూ నన్ను విడిచిపెట్టారని, అందరూ నన్ను మర్చిపోయారని ఒకవేళ ఏడుస్తున్నావా? నీ సొంత వారు నీకు దూరం అయిపోయారని బాధపడుతున్నావా? ఈరోజు నేను అంటాను, ఎవరు మరిచినా నేను ఆరాధించే దేవుడు నిన్ను మరిచేవాడు కాదు. ఆయన నిత్యము నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నిత్యము తన జ్ఞాపకాల్లో పెట్టుకుంటాడు. నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఓదారుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, తన కృపను నీకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ వాక్యాన్ని విన్న నీ జీవితంలో ఎవరు లేరని నువ్వు కృంగిపోవద్దు, అందరూ మర్చిపోయారని నువ్వు బాధపడద్దు. ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన నిన్ను దీవించి తన కృపలో వర్ధిల్లింపచేసి నడిపిస్తాడు. విశ్వాసంతో ఉండు, ధైర్యంతో ఉండు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభా, ఈ ఉదయకాల సమయం మా స్థితిని చూసి, మా పేదరికాన్ని చూసి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది నాయన. నా దగ్గర ఏమీ లేదని ప్రభా నన్ను త్రోసి వేసేవాళ్ళు ఎంతోమంది తండ్రి. అయ్యా, నా దగ్గర ఏమీ లేకపోయినా నా స్థితిని చూసి ప్రేమించగలిగిన దేవుడవు నీవు అక్కడవే. నా స్థితిని చూసి నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడవు నీవు అక్కడవే ప్రభా. నీలాంటి వారు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? ఈ ఉదయకాల సమయం నీవు నాకు కావాలి యేసయ్యా, నీవు నాకు అవసరం యేసయ్యా. నన్ను నా బిడ్డల జ్ఞాపకం చేసుకో తండ్రి. నా భర్తను జ్ఞాపకం చేసుకోయ్యా, నా భార్యను జ్ఞాపకం చేసుకున్నాయినా, నా బిడ్డలను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. నీవు నన్ను మర్చిపోయేవాడు కాదు నాయన. తల్లి తన బిడ్డలైనా మరచునేమో కానీ నేను నిన్ను మరువనని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవుడవు. విడువని ఎడబాయని నీ కృపలో ప్రభా మమ్మలను, మా కుటుంబాన్ని నడిపించండి. మేము చేస్తున్న పనులలో, మా వ్యాపారాల్లో నాయన, మా ఉద్యోగంలో
ప్రభా మా పని బాటలో మా ప్రయాణాల్లో తండ్రి మీరు తోడయుండి కృపయు క్షేమమును దయచేసి నీ సన్నిధిలో ఆనందించే కృప మాకు దయచేసి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈ ఉదయకాల సమయమందు మిమ్ములను మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.